ప్రార్థన చేసుకుందామండి. నమ్మకమైన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నమ్మదగిన మారని మార్పు చెందని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకై మరొకసారి మమ్మల్ని ఆయత్తపరిచి నీవు నడిపించిన ఈ చక్కని మార్గాన్ని బట్టి వందన స్తోత్రము చెల్లిస్తున్నాం. యుగ యుగములకు సజీవుడమైనటువంటి నీవు, నిన్ను నమ్మిన నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు నీవిచ్చిన ఆయుష్ ఈ భూమి మీద తీరునంత వరకు మా జీవితాలను సురక్షితంగా భద్రంగా నీ కాపుదలలో ఉంచి నీవు నడిపిస్తున్న నీ మార్గం అంతటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి మరొకసారి ఈ నూతన మాసం యొక్క దినములు నెమ్మదిగా గడుస్తూ ఉండగా మీ సన్నిధి ఆవరణలో చేరి ప్రార్థన కొరకై సమకూర్చబడి ప్రభా నీ మాటలు విని ప్రార్థించుటకు మరియు ప్రార్థించిన విషయాలను నీ నుండి పొందుటకు అవసరమైనటువంటి నీ మాటలను విని ఆటంకపరిచేటువంటి అభ్యంతరాలను నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకుని వాటిని తొలగించమని ప్రాధేయపడడానికి మీరు ఇచ్చినటువంటి మరొక ప్రార్థనా సమయాన్ని బట్టి ఉన్న స్తోత్రములు. రాత్రి నీ మందిరానికి తీసుకుని రాబడిన నీ బిడ్డలను బట్టి ఉన్న స్తోత్రములు. వచ్చేవారిని ఇంకను త్వరగా తీసుకుని రమ్ము. కొంతమంది ప్రభు లైవ్లో నీ మాటలు వినడానికి సిద్ధపరచబడుతుండగా ఆయత్తపరచుము. నమ్మకమైన శ్రేష్టమైనటువంటి నీ పుణ్యనామమును మేము హృదయమారా ప్రభువును శ్లాఘిస్తూ ఘనపరుస్తూ మా ఈ సమయాన్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ప్రార్థించే భారాన్ని మీరు మాకు దయచి పెదవులతో ఊత పదములతో తండ్రి మేము ప్రార్థించక భారము కలిగిన హృదయంతో మరియు ప్రభా మరి మా హృదయములను నీ సన్నిధిలో కుమ్మరించుకున్నట్టుకు మీరు మాకు సహాయపడి నేర్పించమని కోరుతూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామం పేరిట విశ్వాసము తొడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య పాట ఇది ఎడతెగక ప్రార్థించుము. ఐదు 589వ పాట. పాట సంఖ్య 589. కొన్ని పాత పాటలు చూసుకుని 749.
నాతో కొనసాగును, ఎడతెగక ప్రార్థించును, ఎడతెగక ప్రార్థించును. క్రీస్తుని ఉపదేశమును పొంది, క్రీస్తుని ఉపదేశమును పొంది, ఆయన మాదిరి మదియందుంచి, ఆయన మాదిరి మదియందుంచి ప్రార్థించును, కృతజ్ఞతతో ప్రార్థించును, కృతజ్ఞతతో ఆనంద గీతము పాడుచును, ఆనంద గీతము పాడుచును, ఎడతెగక ప్రార్థించును, ఎడతెగక ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము, అర్ధరాత్రి కోడి కూయునప్పుడు, అర్ధరాత్రి కోడి కూయునప్పుడు, గమనికలేని వాణి వలెనుండాక, గమనికలేని వాణి వలెనుండిన యజమానుని శిక్షకు గురియగుదు, యజమానుని శిక్షకు గురియగుదు, ఎడతెగక ప్రార్థించును, ఎడతెగక ప్రార్థించును. ఉగ్రత నుండి తప్పించు యేసు, ఉగ్రత నుండి తప్పించు యేసు, మౌను పరమందుంది, ప్రత్యక్షమౌను పరమందుంది, ఉపద్రవమందు పొందిన రక్షణ, ఉపద్రవమందు పొందిన రక్షణ, కాపాడుకోనన్ని ఆత్మయందు, కాపాడుకోనన్ని ఆత్మయందు, ఎడతెగక ప్రార్థించును, ఎడతెగక ప్రార్థించును. మీరే గదా మాదు నిరీక్షణ, మీరే గదా మాదు నిరీక్షణ, ఆనందమును అతిశయమని, ఆనందమును అతిశయమని, ప్రేమకు ప్రయాస పొందునట్టి, ప్రేమకు ప్రయాస పొందునట్టి, దైవజనుల పోలి నడువంగను, దైవజనుల పోలి నడువంగను, ఎడతెగక ప్రార్థించును, ఎడతెగక ప్రార్థించును. విశ్వాసమందున్న లోపములను, విశ్వాసమందున్న లోపములను సరిదిద్దుట కృపను పొందా, సరిదిద్దుటకు కృపను పొందా, శాశ్వత ప్రయాసముల చూచి ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి, వేదనతో వేడు శక్తి పొంది,
ఎడతెగక ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు. ప్రధాన దూత శబ్దమును, ప్రధాన దూత శబ్దమును, దేవుని భూర పనిని వినక, దేవుని భూర పనిని వినక, క్రీస్తునందుండి మృతులైన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు, పేతురు మొదట మనకన్నా ముందు, పేతురు మొదట మనకన్నా ముందు, ఎడతెగక ప్రార్థించుడు, ఎడతెగక ప్రార్థించుడు. నిద్రపోక భద్రముగా నుండా, నిద్రపోక భద్రముగా నుండా, భారముతో వేడుము ప్రభు శక్తిని, భారముతో వేడు ప్రభు శక్తిని. ఎత్తబడారు మత్తులైన వారు, ఎత్తబడారు మత్తులైన వారు, మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై, మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై, మెలకువ ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు. మీ ఆత్మ జీవమును అక్కడయందు, మీ ఆత్మ జీవమును అక్కడయందు, నిందారహిత సంపూర్ణతతో, నిందారహిత సంపూర్ణతతో, సమాధాన కర్తన్ ప్రార్థించు, సమాధాన కర్తన్ ప్రార్థించు, కాపాడబడను పరిశుద్ధతలో, కాపాడబడను పరిశుద్ధతలో, మెలకు ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు. మెలకువతో కొనసాగుము, ఎడతెగక ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు. మరొక పాట 586 మొదటి 2 వచనాలు, చివరి వచనం మాత్రం పాడుకుందాం. 586 మొదటి 2 వచనాలు, చివరి వచనం పాడుకుందాం.
అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు పాపి. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు పాపి. కృపాలుండగు యేసు కృపను చూపి రక్షించుమయ్యా. కృపాలుండగు యేసు ప్రభువా కృపను చూపి రక్షించుమయ్యా. దేవాని సన్నిధిలో నిలచు దీనులమై మొరపెట్టుచున్నాను. దీనులమై మొరపెట్టుచున్నాము. చూసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచి. మోసములలో చెడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. మోసములలో పడియున్నాము. యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. ప్రభు మనకిచ్చినటువంటి మరొక ప్రార్థనా సమయాన్ని బట్టి ప్రభుకు మనము వందనములు ప్రభుకు చెల్లిస్తున్నాం. ఈ నూతన మాసం యొక్క దినాలు నెమ్మదిగా మనము ముగించుతూ ఉండగా, దినములు మెల్లగా గడుస్తూ ఉండగా, ప్రతి దినము కూడా నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలంగా మనం తీసుకునవలసినటువంటి ప్రతి నిర్ణయము, ప్రతి తీర్మానము విషయంలో, ప్రతి మొక్కుబడి విషయంలో మనము జాగ్రత్త కలిగిన బిడ్డలముగా ఉండు నిమిత్తమై, తద్వారా మాత్రమే దేవుడు మన జీవితంలో కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చువాడని మరియు మనము పొందినటువంటి వాగ్దానాలను నెరవేర్చువాడని గుర్తిరిగి, ప్రభు మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చదలిచినటువంటి ప్రతి సంకల్పం, ఉద్దేశం నెరవేర్చడానికి జీవితంలో మంచి ప్రారంభాన్ని, మరి మంచి తీర్మానములను, మంచి మొక్కుబడులు ప్రతి దినం, ఒక దినము గడిచి మరో దినములో మనం ప్రవేశించాము అంటే ఒక మంచి తీర్మానంతో ఆ దినాన్ని ప్రారంభించాలి. అలాగూ కనీసం నెలలో
30 తీర్మానాలతో మనము ప్రతి ఉదయకాలం టేక్ ఎ డిసిషన్, ఒక మంచి తీర్మానం. ఉదయకాలం లేవగానే ప్రభా ఈ దినము కొరకై ఇదిగో ఫలానా విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. తిరిగి రేపు ఉదయకాలం లేవగానే ప్రభా ఈ దినం ఫలానా తీర్మానం నేను చేసుకుంటున్నాను అన్నటువంటి ఈ మొదటి మాసంలో మనం చేసుకునేటువంటి తీర్మానాల మీద ఆధారపడి ఉంటుంది మన ముగింపు, మన యొక్క వర్తమానం, మన భవిష్యత్తు కూడా అని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఈ రాత్రి ప్రార్థనకు వెళ్ళడానికి ముందు మరి కీర్తన 20 అధ్యాయం 1 వచనం మనం చదువుకొని మనము ప్రార్థనకు వెళదాం. కీర్తన 20 అధ్యాయము 1 వచనం అందరం కలిసి ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక. ప్రేమల తండ్రి, ఈ మాటలు మాకు ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన కొరకు ఎలా ఉపక్రమించాలో మాకు నేర్పించబడినట్లు కొన్ని తలంపులు మాకు దయచేసి ఆ అనుభవంతో మేము ప్రార్థనకు వెలుటకు భారమును మేము కలిగి అనేక విషయాల కొరకు ప్రార్థించడం మాకు సహాయం చేయమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం పేరిట విశ్వాసము తడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ అధ్యాయం అంతా మనకు ప్రార్థన కొరకై చాలా శ్రేష్టమైన విషయం. కానీ మొదటి వచనంలో ఒక మాట, యాకోబు దేవుని నామం అన్నటువంటి మాట మాత్రం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక అన్నది ఒక శ్రేష్టమైనటువంటి ఒక అంశం. మరి ఆయన మనలను ఉద్ధరించువాడు అన్నటువంటి ఒక శ్రేష్టమైన భాగం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అన్నది. ఎలాగో 9 వర్తమానాలు దాగి ఉన్నాయి. అయితే ప్రార్థన కొరకు ఒక చిన్న తలంపు, యాకోబు దేవుని నామం. ఏమిటి యాకోబు దేవుని నామం? యాకోబు ఆ దేవుని నామంలో ఉండబడిన ప్రతి విధములైనటువంటి ప్రతి రహస్యాన్ని, ఆయన నామములో దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ఆయన ఎరిగినవాడుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు గురించి ప్రభు సాక్ష్యమిస్తూ, అతడు నన్ను ప్రేమించుచున్నాడు అని చెప్పడానికి ముందు ఈ గొప్ప సాక్ష్యము దేవుడు దావీదు గురించి ఇస్తూ ఉన్నాడు అంటే, ఒకవేళ దావీదు మనం ప్రశ్నించినట్లయితే, ప్రభువు దేవుడు యాకోబు దావీదు నీ విషయంలో ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడేంటి, నీవు ఆయనను ప్రేమిస్తున్నావటగా అంటే, దావీదు అవును ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమించగలుగుతున్నావంటే, నేను ఆయన నామమును, అతడు నా నామమును ఎరిగినాను గనక నామమును ఎరిగిన వాడు దేవుని ప్రేమించగలుగుతాడు. ఆ విషయాన్ని దేవుడు స్వయంగా సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. దావీదు విషయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు అని సాక్ష్యం ఇవ్వగలిగాడు అంటే, దావీదు దేవుని యొక్క నామాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటే, యాకోబు దేవుడు, యాకోబు దేవుడు మరియు ఏమంటున్నాడు, యాకోబు దేవుని అంటే ఈ దేవుడు ఏకంగా యాకోబు దేవుడు అయ్యాడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ జేకబ్. ఇది చాలా అథెంటిక్గా, దీనికి గట్స్ కావాలి చెప్పడానికి. యాకోబు దేవుడు. చాలాసార్లు చాలామంది ప్రార్థనలో భక్సింగ్ గారి దేవుడు అని ప్రార్థన చేస్తుంటారు. అంత అద్భుతమైన మాట. అంటే భక్సింగ్ గారి దేవుడు అనిపించుకొనుటకు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి, ఎంత భక్తుడై ఉండాలి, ఎంత గొప్ప వ్యక్తి అయి ఉండాలి. గనక యాకోబు దేవుడు అనిపించుకొనుటకు యాకోబు అర్హుడయ్యాడు. మరియు దేవుడు అంత అద్భుతమైనటువంటి అనుభవంలోనికి, దావీదు జీవితంలోనికి తొంగి చూచాడు. గనక ఆ అద్భుతమైనటువంటి యాకోబు నామాన్ని గురించి, యాకోబు మాటల్లో మనము ఒకవేళ వినగోరితే, ఎలాగూ యాకోబు నామము అని
పేరు మరి కలిగింది. యాకోబుకు ఆయన నామాన్ని గురించి ఏమి ఎరిగినవాడు ఎలా ఆయన నామాన్ని అర్థం చేసుకున్నాడు అన్నటువంటి మాటలకు మనం వస్తే, బైబిల్ గ్రంథంలో యాకోబు ప్రార్థన అనబడినటువంటి ఆ ప్రార్థనలో అనేక లోతులు, అనేక విలువ కలిగినటువంటి సత్యములు యాకోబు చేసినటువంటి ప్రార్థనలో 32వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన, యాకోబు యొక్క విజ్ఞాపన, యాకోబు యొక్క మనవిలో యాకోబు దేవుడు, యాకోబు దేవుని నామము అని ఎలా ఈ అద్భుతమైన నామాన్ని సంతరించుకున్నో మనము గుర్తుపట్టవచ్చును. బైబిల్ గ్రంథంలో 32వ అధ్యాయంలో కాండం 9వ వచనం నుండి 12 వరకు మనం చదవగలిగితే అక్కడ యాకోబు యొక్క ప్రార్థన అక్కడ గ్రంథస్థం చేయబడ్డది, అక్కడ రికార్డు చేయబడ్డది. ఇది యాకోబు తన ఇంటికి తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో, ఇల్లు వదిలిపెట్టి దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది యాకోబు. 20 సంవత్సరాల తర్వాత తన ఇంటికి వెళ్ళేటువంటి సందర్భం ఇది. దెర్ వాజ్ 20 లాంగ్ ఇయర్స్ గ్యాప్, 20 సంవత్సరముల వ్యవధిలో తన యొక్క అన్నను భయంకరంగా మోసం చేశాడు. జ్యేష్ఠత్వములో తన అన్న పొందవలసిన ఆశీర్వాదాలన్నీ దొంగిలించాడు. అందును బట్టి ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబును చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలవి. యాకోబు తన ఇంటిని వదిలి పద్దనరాముకు తన మామగారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 20 సంవత్సరాలు అక్కడ గడిపాడు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఒంటరిగా వెళ్ళినటువంటి యాకోబుతో ఇప్పుడు దాదాపు 400 మంది తన కుటుంబీకులే ఉన్నారు. అయితే ఇక్కడ యాకోబు చేస్తున్నటువంటి ప్రార్థనలో చాలా భయముతో, స్వాభావికమైన భయమును కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అతడు సమాధానమును కోల్పోయిన వాడుగా కనబడుతున్నాడు. ఇంటికి వెళుతున్నాడు అంటే నెమ్మది, సమాధానము లేదు. ఇంటిలోనికి వెళ్ళేవారు సమాధానము కలిగి ఉండాలి. ఇంటిలోనికి సహవాసము చేయనటువంటి వారు ఇంటి యొక్క వాతావరణము నెమ్మది, సమాధానము, శాంతి కలిగించే వాతావరణంగా ఉండాలి. బయట వాతావరణం ఎంత అద్భుతమైనటువంటి వనరులు, ఎంత అద్భుతమైనటువంటి మరి లగ్జరీస్ ఉన్నప్పటికీ ఇంటిలో ఉండబడినటువంటి నెమ్మది, సమాధానము బయట ఉండదు. 20 సంవత్సరాలు బయట గడిపినటువంటి యాకోబు ఇప్పుడు నెమ్మది, శాంతి, సమాధానాలు అనుభవించడానికి ఇంటికి వెళుతున్నాడు. కానీ ఆ సమాధానము, ఆ నెమ్మది లేదు. దానికి బదులుగా భయంకరమైనటువంటి భయం పీడిస్తోంది యాకోబు జీవితంలో. ఆయన ప్రార్థనలో యాకోబు తీసుకున్నటువంటి ప్రతి అడుగు ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితంలో మనము గమనించబద్దులమై ఉంటున్నాం. 32వ అధ్యాయం 7వ వచనములో అతని ప్రార్థన ఎలాగూ కొనసాగుతుంది. చదవండి. 32:7. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు యొక్క గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుపోవుననుకొని తనతోనున్న జనులను, మందలను ఇక్కడ యాకోబు ప్రార్థనలో ఆయన భయంకరమైనటువంటి భయము ఆయనలో తాండవిస్తున్నట్లుగా కనబడుతుంది. యాకోబు మిక్కిలి భయపడి, then Jacob was greatly afraid and distressed. ఆయన ప్రార్థనలో ఒకటేమో భయము కొట్టొచ్చినట్లు కనబడుతుంది, భయము నుండి చేయునటువంటి ప్రార్థన. రెండవది ఆయన ప్రార్థనలో విడుదల కొరకు, ఏశావు నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నట్లుగా కూడా ప్రార్థనలో కనబడుతుంది. సామాన్యమైనటువంటి 2 చిన్న తలంపులు. ఒకటి, యాకోబు ప్రార్థనలో
భయము నుండి విడుదల కొరకు మరియు ఏశావు యొక్క చేతిలో నుండి విడుదల కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన. 32వ అధ్యాయం 11వ వచనం. గనక ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. చాలు, దయచేసి నన్ను తప్పించుము. అతని ప్రార్థనలో భయము నుండి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి భయము నుండి చేస్తున్నటువంటి ప్రార్థన. రెండవది, ఏశావు చేతిలో నుండి నన్ను తప్పించుము అని చేస్తున్నటువంటి ప్రార్థన. ఈ రాత్రి దేవుని బిడలమైన మన జీవితంలో తచ్చాడుతున్నటువంటి ఏదో ఒక భయం మరియు ఎవరి చేతిలో నుండి మనము విడిపించబడవలసినటువంటి అగత్యత, ఒకవేళ ఎవరి చేతులు మనకు వ్యతిరేకంగా లేకపోతే శత్రువు అనబడినటువంటి మరి భయంకరమైనటువంటి అపవాది ఉన్నాడు, వాని చేతిలో నుండి మనము విడిపించబడవలసినటువంటి అగత్యత ఉంది. దాని కొరకై మనము ప్రార్థన చేయబద్దులమై ఉంటున్నాం. 20 సంవత్సరాలకు ముందు ఏశావు యొక్క పరిస్థితి, ఒకవేళ ఇంటి నుండి పారిపోయినటువంటి ఏశావు జీవితంలో ఒకవేళ ఆ రోజే ఏశావు చేతిలో పడి మరి చంపబడినట్లయితే ఒంటరిగా చనిపోయి ఉండేవాడు. ఒక్కడే ప్రాణం పోగొట్టుకునేవాడు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ప్రాణం పోగొట్టుకొనవలసింది ఎంతమంది? యాకోబుతో ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 400 మంది 20 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటే, ఇంటికి వెళుతుంటే ఏశావు యొక్క భయము, ఏశావు యొక్క పగ, కోపము, ఆ రోజైతే ఒక్కరనే మరి హతమార్చి ఉండేవాడు. ఇప్పుడు 400 మందిని హతమార్చబడవలసినటువంటి సందర్భం అది. యాకోబు యొక్క భయం అది. యాకోబు యొక్క భయములో ఆ రోజు ఒకవేళ నా అన్న నన్ను మరి కడముట్టించితే నేను ఒక్కడనే బలి అయి ఉందును, ఈరోజు 400 మంది నాతో ఉన్నవారిని అందరినీ హతమార్చబడేటువంటి సందర్భములో నేనున్నాను. ఇది ఒక భయంకరమైనటువంటి భయము. ఏశావు చేతిలో 400 మంది ఎక్కడ పడి నష్టమవుతారో అన్నటువంటి, ఒకడు చనిపోవుట, ఒకడు హతమార్చబడట ఎలా ఉంటుంది, 400 మంది హతమార్చబడట ఎలా ఉంటుంది? ఇది యాకోబు యొక్క భయం. దీని కొరకు యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువు ఈరోజు మన జీవితంలో ఒక్కరిని చూస్తున్నాడు అనుకుంటే పొరపాటు. ఈరోజు 10 మందిని, 100 మందిని, 1000 మందిని, లక్షల మందిని హతమార్చడానికి మరి గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి మన విరోధి పగవాడు, వాని చేతిలో నుండి మనము విడిపించబట్టుకు యాకోబు ప్రార్థన వలె, ప్రభువా వాడి భయము నుండి మమ్మల్ని తప్పించము, వాని యొక్క ఆపద నుంచి తప్పించము. ఇప్పుడు నేను ఒక్కడినే కాదు, 400 మంది ఉన్నాము. నా కుటుంబం, నా సంఘం, నా ప్రజలు, రక్షించబడినటువంటి అనేక మంది గుంపు. మేము నీ ఇంటిలో నెమ్మది, సమాధానము, శాంతి కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాం. శత్రువు ఎక్కడ కబలిచ్చి వేస్తాడేమో. ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ. యాకోబు ఒక కుటుంబాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు, ఒంటరి వాడు కాడు. నష్టమైతే ఒక్కరికి కాదు నష్టం. ఒకవేళ ఆ రోజే శత్రువు ఏశావు చేతిలో పడి ఉంటే ఒక్కడే నష్టమైపోయిండును. అయితే ఇప్పుడు 400 మంది కుటుంబీకులు నష్టం పొందడానికి, ఆహుతి కావడానికి, బలి కావడానికి పరిస్థితులు అలా ఉన్నాయి. యాకోబు యొక్క ప్రార్థనలో భయం తాండవిస్తోంది. యాకోబు యొక్క ప్రార్థనలో ప్రభువా నన్ను విడుదల చేయము, నన్ను విడిపించుము అని ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని బిడ్డలమైన మనము బద్ధులమై ఉంటున్నాం. మన ప్రార్థనలో శత్రువు యొక్క భయాన్ని, శత్రువు నుండి వచ్చేటువంటి ఆపదను
మనము విడిపించబడవలసినటువంటి అవసరతను ప్రభువుకు మనము యాకోబు వలె తెలియచేయబద్దులమై ఉంటున్నాం గనక యాకోబు యొక్క ప్రార్థన మొట్టమొదటి ఆయన విడుదల కొరకు ప్రార్థించినటువంటి ప్రార్థన, భయముతో ప్రార్థించిన ప్రార్థన, దేవుని యొక్క విడుదల కొరకు ప్రార్థించినటువంటి ప్రార్థన. అది మన ప్రార్థన భయంకరమైన శత్రువుని యొక్క చేతిలో నుండి మనము విడుదల పొందుటకు చేయవలసినటువంటి విడుదల ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలని ఈ భాగం ద్వారా మనం నేర్పించబడుతున్నాం. రెండవది, యాకోబు ప్రార్థనలో మనం ఏం చూస్తామంటే ఆయన ప్రార్థన దేవుని వాగ్దానాన్ని ఎత్తి చూపిస్తూ హిస్ ప్రేయర్ బేస్డ్ ఆన్ గాడ్స్ కమాండ్ అండ్ ప్రామిస్. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞతో కూడిన ఒక ఆజ్ఞాపూర్ణితమైనటువంటి వాగ్దానాన్ని యాకోబు ఎత్తి చూపెడుతున్నాడు. మన ప్రార్థనలో దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞాపూరితమైనటువంటి వాగ్దానము ఏదైతే చేశాడో దానిని ఎత్తి చూపించబద్దులమై ఉంటున్నామో అలాంటి ప్రార్థన యాకోబు చేశాడు. In his prayer he reminds God his command and his promise. దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభా ఇదిగో నీవు నిచ్చిన వాగ్దానము, నీ యొక్క ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానము అని ఎత్తి చూపిస్తూ ఉంటే ఇది దేవునికి మనము జ్ఞాపకము చేయవలసిన అవసరత ఉందా అంటే బొత్తిగా లేదు. దేవునికి ఒక వ్యక్తి సిఫారసు చేయవలసిన, లేక ఒక వ్యక్తి జ్ఞాపకము చేయవలసిన, లేక దేవునికి ఒక వ్యక్తి మరి గమనములోనికి తేవలసినటువంటి అవసరత ఏమాత్రమూ లేదు. దేవుని వాగ్దానాలను మన జీవితంలో మన ప్రార్థనలో ఎత్తి పట్టుకోవడం ద్వారా అది రిటర్న్లో మనకు మనమే ఒక గొప్ప అష్యూరెన్స్లోనికి వస్తాము. ఆయన వాగ్దానాన్ని తిరిగి మనము ఆయనకు జ్ఞాపకము చేస్తూ ఉండగా మనకు ఒక అద్భుతమైన అష్యూరెన్స్ అనేది, నిరీక్షణ అనేది, ఆ నిరీక్షణ ద్వారానే మనము వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుంటున్నాం. ఒకవేళ ఆ నిరీక్షణే, ఆ నమ్మకమే మనకు లేకపోతే ప్రభువా ఇదిగో నీ వాగ్దానం ఇలా ఇచ్చావే అని చెప్పనవసరమే లేదు, అతను చెప్పం. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తి చూపడం ద్వారా అది మనము కలిగి ఉన్నటువంటి అష్యూరెన్స్, మనము కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మనలో ఇంకాస్త పెంచుతున్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం అది. రెండవది, దేవుని వాగ్దానాలని మనం ఎత్తి పట్టుకోవడం ద్వారా, ఆయనకు చెప్పుట ద్వారా మనము ఆయన ఇచ్చిన వాగ్దానాల పట్ల మనము ఎంత సీరియస్గా ఉన్నామో, ఎంత ఖచ్చితంగా ఉన్నామో, ఎంతగా పట్టుబట్టామో, ఎంతగా దాని గురించి ఆలోచిస్తున్నామో అన్నటువంటి విషయం ప్రభు ఎరిగి సంతోషిస్తాడు. ఎంత ఖచ్చితంగా ఈ బిడ్డ నేను చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని తిరిగి నాతో చెబుతుంది, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే నేను ఇచ్చిన వాగ్దానం పట్ల మై పీపుల్ ఆర్ వెరీ సీరియస్, వారు చాలా శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. ఇలాగూ దేవుని వాగ్దానాలను మనము ఎత్తి ఆయనకు తిరిగి జ్ఞాపకము చేయడం ద్వారా ఆయన మర్చిపోతాడో ఆయనకు జ్ఞాపకం చేయాలన్నది కాదు, అది దేవుని బిడ్డల యొక్క సంపూర్ణమైనటువంటి ఖచ్చితమైనటువంటి అష్యూరెన్స్ మనకే కలగడానికి మనము ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటాము. తద్వారా మనకు ఒక నూతనమైన నిరీక్షణకు కారణం కావడం మాత్రమే కాకుండా ఆయన మనము కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరి పట్టింపును గురించి దేవుడు ప్రభువు సంతోషిస్తాడు. 32:9 ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి అంటే 32:9 అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, చాలు ఇక్కడ ఆగుదాం. నీవు చెప్పిన మాటే కదా ఇది, నీవు ఇలా చెప్పావే,
నేనేదో ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత సొంతగా వెళుతున్నానా ఏంటి? నా ఇంటికి నేను నా ఉద్దేశపూర్వకంగా నేనేదో వెళ్ళడం లేదు. నీవు అలాగూ చెప్పావే. ఏమని చెప్పావు? Father Abraham and God of my father Isaac, oh Lord, you said unto me, return to your country, unto your kindred. నువ్వు చెప్పావు రిటర్న్ టు యువర్ హోమ్ అని నీవు చెప్పావు గనుక నేను ఇప్పుడు వెళుతుంటే ఈ భయం ఏంటి నా హృదయంలో? నీవు చెప్పిన మాటకు నేను వాగ్దానంగా తీసుకుని వెళుతుంటే ఈ ఏశావు హస్తం ఏమిటి? నన్ను కబలించడానికి 400 మంది ఉన్నాం ఇప్పుడు, నా కుటుంబం అంతా. నీవు చెప్పావు గనక, నీవు వాగ్దానము చేశావు గనక నేను బయలుదేరాను అని ప్రభువుకు, దేవునికి జ్ఞాపకము చేస్తున్నటువంటి ప్రార్థన యాకోబు ప్రార్థన. రెండవది 12వ వచనములో మరి ఆయన ప్రార్థనలో ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 32:12 నీవు సెలవిచ్చావు. ఇట్ ఈస్ గుడ్ టు రిసీవ్ గాడ్స్ ఆన్సర్. నీవు నాకు ఏమని చెప్పావు? నీవు నాకు ఏమని ఆజ్ఞాపించావు? నీవు నన్ను ఆశీర్వదిస్తానని, నాకు తోడుగా ఉంటావని, నాకు ముందుగా వెళుతావని నీవు చెప్పితివే అన్నటువంటి ఇలాగూ ఈ అద్భుతమైన అనుభవాల్లో దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనము ఆయనకు ఎత్తి చూపించుట ద్వారా మరి జీవితంలో మనకు ఒక విధమైనటువంటి నిరీక్షణ అది షార్పన్ కావడం మాత్రమే కాకుండా హృదయంలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఆ వాగ్దానం గుర్తు చేసుకున్నప్పుడు, ఆ వాగ్దానం మనస్సునకు తట్టినప్పుడు, ఆ వాగ్దానము దేవునితో చెబుతున్నప్పుడు ఒకవైపు మనలో నూతనమైనటువంటి నూతనత్వం, మన నిరీక్షణకు మరి పదును పెట్టేటువంటి ఒక అనుభవము. రెండవ అనుభవం, మన హృదయంలో ఒకలాంటి కాన్ఫిడెన్స్. ఎటువంటి కాన్ఫిడెన్స్ అంటే యాకోబు ఏం చేశాడు చూడండి. యాకోబు పొందినటువంటి కాన్ఫిడెన్స్, ధైర్యం. 33:3 తాను వారి ముందర వెలుచు ఆయనకు, యాకోబుకు వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ చేసిన వాగ్దానాలను ఎత్తి చూపెడుతూ ఉండగా ఒకవైపు తన యొక్క నిరీక్షణ బలపడుతూ ఉండడం మాత్రం కాకుండా, రెండవది హృదయంలో ఒకలాంటి ధైర్యము చేకూరుతూ ఉండగా ముందర ఎవరు నడిచారు? ముందర ఎవరు నడుస్తున్నాడు? తానే. యాకోబు మొట్టమొదట ముందు నడిచేటువంటి గొప్ప ధైర్యముతో కూడినటువంటి అడుగులు వేస్తూ ఏం చేశాడు? 7 మారులు నేల మీద సాగిల పడేటువంటి గొప్ప కాన్ఫిడెన్స్, గొప్ప ధైర్యం. భయపడేటువంటి యాకోబు, విడిపించు ప్రభువా అని చెప్పినటువంటి యాకోబు దేవుని వాగ్దానాలు జ్ఞాపకము చేసుకుంటూ, దేవునికి జ్ఞాపకము చేస్తూ ఒక నూతనమైనటువంటి ధైర్యాన్ని కూడా తీసుకొని ముందు అడుగు పెట్టగలిగాడు. 7 మారులు సాష్టాంగ నమస్కారము చేస్తూ ముందుకు దూసుకొని వెళుతున్నాడు. దేవుని బిడ్డల ప్రార్థన జీవితము అలాగూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. యాకోబు ప్రార్థన దేవుని వాగ్దానాలను ఎత్తి చూపెట్టేటువంటి ప్రార్థనగా మనకు అనిపిస్తుంది. మూడవది, యాకోబు ప్రార్థనలో మనకు ఏమి కనబడుతుందంటే, హిస్ ప్రేయర్ వాజ్ సో హంబుల్ అండ్ ఇట్ వాజ్ సో గ్రేట్ఫుల్ హార్ట్. ఆయన ప్రార్థన చాలా తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన మరియు కృతజ్ఞతా హృదయముతో నిండినటువంటి ప్రార్థన. అది మనకు అదే అధ్యాయం 10వ వచనములో ఎటువంటి తగ్గింపు, ఎటువంటి కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన యాకోబు ప్రార్థన. యాకోబు దేవుడు, యాకోబు దేవుని నామం అన్నటువంటి అద్భుతమైన రహస్యాన్ని ఎరిగినటువంటి యాకోబు యొక్క ప్రార్థనలో లోతులను మనము గమనించబద్దులమై ఉంటున్నాం. 32:10
అపాత్రుడను. ఆయన ప్రార్థనలో ఎక్కడ కూడా గర్వము, ఎక్కడ కూడా అతిశయం, ఆయన ప్రార్థనలో ఎక్కడ కూడా మరి గర్విష్ఠితనం కనిపించడం లేదు. నేను అపాత్రుడను, ఐఎమ్ సో అన్వర్ది, నేను అపాత్రుడను. చదవమ్మా. ఎట్లనగా చాలావన్నీ మనం చదివాం. అయితే ఇక్కడ మనకు నేను అపాత్రుడను, ఐఎమ్ నాట్ వర్ది of the least of all the deeds of steadfast love and all the faithfulness that you have shown to your servant. నేను అపాత్రుడను. మన ప్రార్థనలో కూడా మనము దేవుని సంధించినప్పుడు మన ప్రార్థనలో అలాంటి తగ్గింపు, అలాంటి అద్భుతమైన హ్యూమిలిటీ, అలాంటి వినయ విధేయతలు కలిగిన ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలని యాకోబు ప్రార్థన మనకు తెలియచేస్తూ ఉంది. ఈ క్లుప్తమైనటువంటి తలంపులతో మనము సంధించబడుతూ మన ప్రార్థన యాకోబు ప్రార్థన వలె, మన ప్రార్థన యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాలతో కూడిన ప్రార్థన వలె ఉండాలన్నది మన ఆశయం ఉండాలి. నాలుగవది, ఆయన ప్రార్థనలో మనకు కనబడుతున్నటువంటి మరొక గొప్ప సత్యం ఏమిటంటే, ఆయన ప్రార్థనలో ఒక ఖచ్చితమైనటువంటి ఒక అంశము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు ప్రార్థనలో అనేక విషయముల యొక్క జనరల్ పట్టిక అతని చేతిలో లేదు. ఒక పర్టిక్యులర్, ఒక ముఖ్యమైనటువంటి అంశము కొరకు ప్రార్థన చేసేటువంటి ప్రార్థన యాకోబు ప్రార్థన. దేవుని బిడ్డలు ప్రభు దగ్గరికి చేరి వచ్చినప్పుడల్లా అది ప్రార్థన కానీ, శత్రువు చేతిలో నుండి ప్రార్థన కానీ, లేక వాగ్దానాలు ఎత్తుపట్టి ప్రభు సహాయాన్ని అర్థించేటువంటి ప్రార్థన కానీ, ఎటువంటి కొరత, ఎటువంటి అనారోగ్యానికి సంబంధించిన ప్రార్థన కానీ, ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్, ఒక పర్టిక్యులారిటీ, ఒక అంశము కొరకు ఖచ్చితంగా ప్రార్థించేటువంటి కొన్ని ప్రార్థన మనము కలిగి ఉండాలి. యాకోబు యొక్క మరి ప్రార్థనలో మరి ఒక మంచి చక్కని అంశం దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడని మనం చదువుకుంటే 11వ వచనములో, మనము చదువుకున్నటువంటి వచనాల్లోనే మరి అనేక విషయాలు దాగున్నాయి. 11వ వచనములో, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. దిస్ ఈజ్ ఏ స్పెసిఫిక్ ప్రేయర్ హిడెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్స్ ప్రేయర్. ప్రత్యేకంగా దాని కొరకు నేను భయపడుతున్నా, నన్ను విడిపించు. తర్వాత 26వ వచనములో ఏమని ప్రార్థన చేశాడు? దేవుని బిడ్డలు ప్రార్థించేటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన అంశాలను యాకోబు ప్రార్థనలో మనము కలిగి ఉంటే యాకోబు లాంటి ప్రార్థన చేస్తాం. నీవు నన్ను ఈ సంగతి ఏదో తేల్చిపో, ఈ సంగతి ఎంతో సెట్ చేసిపో, నేను నిన్ను పోనివ్వను. దేవుని బిడ్డలపైన మనము యాకోబు లాంటి ప్రార్థన మనము చేయగలిగినప్పుడు ఏకంగా దేవునే పోనీయలేని అంత అనుభవంలోనికి వస్తాము. నేను నిన్ను పోనీయను అన్నది సామాన్యమైన మనుష్యుడు కాదు, పరలోకము నుండి ఒక నరునవలి వచ్చి యాకోబుతో డీల్ చేస్తున్నటువంటి స్వయంగా పరలోకము నుండి వచ్చినటువంటి వాడు. నేను నిన్ను వెళ్ళనివ్వను అని పరలోకము నుండి వచ్చిన వానితో చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి. యాకోబు నేను నిన్ను పోనివ్వను, ఎందుకనగా అతను ఒక స్పెసిఫిక్ రీజన్ కొరకై
అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే దేవుని మనము నిలదీస్తాము. నేను నిన్ను పోనివ్వను అన్నటువంటి ధైర్యాన్ని మనము తెచ్చి మన హృదయంలో మనము కలిగి ఉంటాం. ఎప్పుడైనా యాకోబు వలె మన ప్రార్థనలో దేని కొరకైనా ప్రభా నేను నిన్ను ఈరోజు పోనివ్వను, నీవు ఇది సెటిల్ చేస్తే కానీ నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పగలిగిన గట్స్ అన్న ధైర్యం దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఉందా అంటే జీవితంలో ఎన్నడూ అలాంటి ప్రార్థన మనం చేసి ఉండం. ఇంకా ఆయనే ఇంకొంచేపు చేయకూడదు అంటుంటే లేదు లేదు నాకు టైం అవుతుంది, డ్యూటీకి అలసట ఉంది, నిద్ర వస్తుంది అని ఆయన పట్టుకుంటూ ఉంటే వదులు వదులు నేను వెళతాను అనే వాళ్ళంగా ఉన్నాం. కానీ ఆయనను పట్టుకొని నేను నిన్ను వదిలిపెట్టను అనే అనుభవానికి ఎప్పుడు రావాలి మనం? అది యాకోబు ప్రార్థన. ఇట్ వాజ్ సో వండర్ఫుల్ ప్రేయర్. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి కొన్నిసార్లు అనేక విషయాల కొరకు మనము ప్రార్థనలో వెళ్ళేటువంటి మనము మన ప్రార్థనా జీవితంలో కొన్నిసార్లు డోంట్ గో టు ద లార్డ్ విత్ అ జనరల్ లిస్ట్. డోంట్ గో ఇన్ ప్రేయర్ విత్ యువర్ జనరల్ లిస్ట్, జనరల్ ఐటమ్స్. సూపర్ మార్కెట్కి వెళితే, షాప్కి వెళితే అక్కడికి వెళ్ళి షాపులో ఉన్నాయని కొనుక్కుంటామేంటి? అక్కడికి వెళ్ళకముందు కొంతమంది అక్కడికి వెళ్ళినాక అది చూసి ఇది చూసి ఏది కనబడితే అది తెచ్చుకునే ఒక గుంపు ఉంటుంది అనమాట. అక్కడ కనబడితే ఇది లేదు కదా ఇది తీసుకుందాం, ఇంకా అలా తిరిగి ఇది కూడా లేదు కదా తీసుకుందాం అనే ఒక గుంపు ఉంటుంది. అయితే ఇంకొక గుంపు దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, అది ముందుగానే రాసుకుంటారు. ఇంటిలోనికి అవసరమైనటువంటి వస్తువులు ఈ నెలంతా ఎన్ని కేజీలు కావాలి, ఎన్ని సోప్స్ కావాలి, ఎన్ని మరి ఐటమ్స్ కావాలి, ఇంకా ఏమేమి కావాలి, ఈ నెల మొత్తము సరిపోయేటువంటి వస్తువులు అన్ని ఒక పట్టిక రాసుకొని మరి షాప్కు వెళ్ళి ఆ లిస్టు ప్రకారం తీసుకుంటూ టిక్కులు కొట్టుకుంటాం. అది క్రైస్తవ విశ్వాసుల యొక్క ప్రార్థనా జీవితానికి అద్దం పట్టేటువంటి అనుభవం. అది పట్టిక లేకపోయినా కూడా షాపులో కనబడినవి ఏది కావాలో తీసుకోవచ్చు, కానీ అది ఒక క్రమంతో కూడినటువంటి అనుభవము కాదది. ప్రభు దగ్గరకు ప్రార్థనలో మనం వెళ్ళినప్పుడు గో విత్ ఏ స్పెసిఫిక్, ఒక ప్రత్యేకమైనటువంటి అంశము కొరకు. అనేక అంశములు నీకుండగా అయితే ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మోసుకొని వెళ్ళు. యాకోబు ప్రార్థనలో అలాంటి అద్భుతము కనబడుతోంది. మనం ఎన్నడూ కూడా ప్రభు దగ్గరకు అది కావాలి ఇది కావాలి వాళ్ళని ఇది అది అక్కడ ఇక్కడ అనేటువంటి జనరల్ లిస్టుతో పోవద్దు. గో టు హిమ్ విత్ ఏ పర్టిక్యులర్ ప్రేయర్ ఐటమ్. ఇంకొక మాటను మనము చూస్తే ఆయన ప్రార్థనలో మనకు కనబడుతుంది ఏమిటి అంటే, ఆయన ప్రార్థన ఒక తగినటువంటి జాగ్రత్తలతో కూడినటువంటి ప్రార్థన చేశాము అంటే ఇక దేవుడు సహాయపడతాడులే, ఇక దేవుడు ఇస్తాడులే, దేవుడికి ప్రార్థన చేసాముగా ఇక అయిపోతుంది, ఆయన సహాయం చేస్తాడులే అని గమన మౌనంగా ప్రార్థన చేసి మౌనంగా ఉండేటువంటిది కాదు. ప్రార్థనలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొనవలసినటువంటి ప్రణాళికతో ప్రార్థన చేశాడు యాకోబు. ఈ తలంపుతో మనం ముగించుకుంటాం. మరి అది మనకు 32వ అధ్యాయము 7వ వచనములో జేకబ్స్ ప్రేయర్ కపుల్ విత్ ప్రికాషనరీ మెజర్స్ అన్నారు. యాకోబు ప్రార్థన కొన్ని జాగ్రత్తలతో కూడినటువంటి ప్రార్థన. చదవండి 7వ వచనం. అనుకున్నాడు, అన్ని విషయాలు వెనక ముందు ఆలోచించాడు. ఇలా వెళితే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, తప్పించుకోగలనా లేక శత్రువు పైన పడతాడా అన్నటువంటి అనేక విషయాలను ఆరాధిస్తూ జాగ్రత్తగా ఆలోచిస్తూ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ తప్పించుకుంది అనుకొని రెండు గుంపులుగా దేవుని బిడ్డలు ప్రార్థనా పరులు ప్రార్థన చేసినంత మాత్రాన
నా పని అయిపోయింది అనుకోవడం కాదు. యాకోబు లాంటి ప్రార్థనా పరులు పరిస్థితులను గమనిస్తారు, అవగాహన చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రార్థన చేస్తారు. పిచ్చోళ్ళలాగా ప్రార్థన చేసి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, దేనిని పట్టించుకోకుండా, దేని విషయంలో జాగ్రత్త పడకుండా, ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ, ఎలా పడితే అలా ఉంటూ, ఇలాగూ చేస్తూ ప్రార్థన మాత్రము చేస్తూ ఉంటే అటువంటి ప్రార్థనలు జాగ్రత్తతో కూడినటువంటి ప్రార్థనలుగా ఉండవు. జేకబ్స్ ప్రేయర్ కపుల్డ్ విత్ ద ప్రికాషనరీ మెజర్స్, తగునటువంటి జాగ్రత్తలతో కూడినటువంటి ప్రార్థన. ఇలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో గనుక ఇదిగో నేను ఇలాగూ 2 గుంపులుగా నేను విభజించి ఇలా నేను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఎలాగూ నా ప్రభువు నాకున్నాడు, ఆయన దగ్గర నేను చేసిన ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థం కాదు. ప్రభువు నాకు ఇస్తున్నటువంటి నడిపింపును బట్టి ఇదిగో నేను ఇలా నడుచుకుంటున్నా, ఇలా మాట్లాడుతున్నా, ఇలా కబురు పెట్టాను, ఇలా రమ్మని చెప్పాను, ఇలా మాట్లాడు. దైవికమైనటువంటి మెజర్మెంట్స్, దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ప్రార్థన చేయబద్ధులమై ఉంటున్నాము. యాకోబు ప్రార్థన అలాంటి అద్భుతమైన ప్రార్థన. అలాగూ వంతులుగా చేశాడు. తర్వాత 13వ వచనం, ఇక ఇవన్నీ మనకు 7వ వచనం, 13వ వచనం, 21వ వచనంలో యాకోబు తీసుకున్నటువంటి మెలకువలు, ప్రికాషనరీ మెజర్స్ అంటాం. ఆయన అటువంటి నిర్ణయాలతో మరి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనగా మనకు కనబడుతోంది. మన జీవితంలో అలాంటి ప్రార్థన భారము, అలాంటి అనుభవాలు మనము కలిగి ఉన్నామా? ఒకవేళ మనకు అనిపించవచ్చు ఈ యొక్క జాగ్రత్తలు, ఈ యొక్క ఇండికేషన్స్ మరి విశ్వాసము లేని దానికి అర్థం పడుతుందా? ఈ జాగ్రత్తలన్నీ నేను పడుతున్నాను అంటే విశ్వాసం లేకనా, లేకపోతే జ్ఞానము లేకనా? ప్రార్థన చేసిన నేను నా విశ్వాసములో కొరత లేక, నా జ్ఞానములో కొరత, అందుకనే ఈ జాగ్రత్తలు పడాలా అంటే కాదు. ఈ విషయంలో మనకు జ్ఞానము లేక విశ్వాసము లేక అని కాదు. ఇది మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి చురుకుతనం, దేవుడు మనకు ఇస్తున్నటువంటి పాము లాంటి వివేకం. యాకోబు ఇలాంటి ప్రార్థన చేసి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే యాకోబుకు విశ్వాసం లేదు, లేక యాకోబుకు జ్ఞానం లేదు కాదు. యాకోబుకు దేవుడు ఇస్తున్నటువంటి పాము లాంటి వివేకం, హెబ్రీ మంత్రస్థానులకు దేవుడిచ్చినటువంటి చురుకుతనం, యోసేపుకు దానియేలుకు దేవుడిచ్చిన జ్ఞానం, అటువంటి దేవుని యొక్క నడిపింపుతో, జ్ఞానముతో ప్రార్థనా పరులు తగునటువంటి జాగ్రత్తలు, మెలకువలు తీసుకుంటూ ప్రార్థన పట్టును కలిగి ఉంటారు. ఇది యాకోబు ప్రార్థన. ఇలాంటి యాకోబు ప్రార్థన అనుభవాలు దేవుడు నీకు నాకు దయచేయనట్లు మనము ప్రార్థించబద్ధులమై ఉంటున్నాం. ప్రార్థన అనగా ఏదో మంగళవారం వచ్చి, లేక రాత్రి పడుకునేటప్పుడు, ఉదయకాలం లేచినప్పుడు ఏదో ప్రార్థన చేసి అవసతలో అక్కర్లు స్లిప్పులు రాసిస్తే ప్రార్థనా మనవుల కొరకు ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన అనుభవం అనేది ముఖ్యం. ప్రార్థనలో అనుభవం కావాలి, దైవికత ఉట్టిపడాలి, దేవుని అందలి భయం కనిపించాలి, దేవునితో సంబంధం కనిపించాలి. అటువంటి వారు ఆయనను పోనివ్వను అన్నటువంటి ధైర్యము కలిగిన వారుగా ఉంటారు. రండి, ఈ అనుభవాలతో ప్రభువును మనం సంధిస్తాం. ప్రభు దగ్గర మనము గోజులాడదాం. ప్రభు దగ్గర మనం అడుగుదాం, ప్రభా
శత్రువు పనిచేస్తున్నాడు. శత్రువు యొక్క భయం మమ్మలను పట్టుకుంది. ఇది కుటుంబానికి సంబంధించిన సమస్య. 400 మందిమి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంటిలో నెమ్మది, సమాధానము, శాంతి మనకు కావాలి. అయితే మధ్యలో ఈ భయం ఏమిటి? మధ్యలో ఈ అశాంతి ఏమిటి? ఒకవేళ 400 మందిమి హతమైపోవాల్సిందేనా? ఒక విధంగా ఈరోజు మనం ఆలోచిస్తే మన సంఘ పరిస్థితి కూడా దేవుని ఇంటిలో శాంతి, సమాధానము, నెమ్మది ఉండవలసిన పరిస్థితిలో ఏదో భయం, ఏదో భీతి తాండవిస్తోంది. ప్రభా, నీ కృపను చూపించి నెమ్మది దయచేయము, ఈ భయమును తొలగించము. ప్రభా, శత్రువైనటువంటి ఏశావు కబంధ హస్తముల నుండి మమ్మను తప్పించము. ప్రభా, ఇదిగో నీ వాగ్దానాలని ఎత్తి పట్టుకుంటున్నాము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు. ప్రభా, నన్ను నేను అపాత్రుడను అని తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నేను ఒక ప్రార్థనా పరురాలిగా నా ప్రార్థనలో నీ జ్ఞానమును, నీ వివేకమును కలిగి యాకోబు వలె జాగ్రత్తలు పాటిస్తూ నా ప్రార్థనా జీవితాన్ని నేను కొనసాగించినట్లు నాకు కృప చూపించమని కోరుతూ ప్రార్థనలో కొన్ని విషయాల కొరకే మనము ఈ రాత్రి ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రభుచితమైతే 14వ తారీఖున ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం ఊట్కూరులో బాప్తిస్మాల కార్యక్రమాలు ఉన్నాయి. మరియు 15వ తారీఖున యెహోవానిసి మరి నెడుబ్రోల్లో బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. సియోనులో నుండి ఎవరైనా బాప్తిస్తాల కొరకు సిద్ధపడితే మనకు నెడుబ్రోలు దగ్గర గనక నెడుబ్రోల్లో మరి బాప్తిస్తాలు తీసుకునవచ్చు. ఇప్పటికే ఒకరిద్దరు సిద్ధంగా ఉన్నారు. ఇంకెవరైనా సియోనుకు సంబంధించినటువంటి దేవుని బిడ్డలు బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలని కోరితే నెడుబ్రోల్లో యెహోవానిసి ప్రార్థన మందిరంలో 15వ తారీఖున తీసుకునబోయేటువంటి మరి ఇవ్వబోయే బాప్టిస్తాల్లో మరి పాలు పంపులు పొందవచ్చును. నెహెమ్యా కొరకు ప్రార్థన చేయండి. మరి ఈరోజు స్కానింగ్ తీశారు, రావాలి. అది లివర్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి విషయం. అదే కరోనా కోవిడ్-19లో మన ముందు కనుక దానికి తగినటువంటి మందులు మరి షుగర్ లెవెల్స్ని సరిగ్గా కంట్రోల్లోనికి తేవడం లేదు. అయితే ఉదయకాలం కొంత మటుకు మేలు అని తీశారు. మొత్తానికి స్కానింగ్, రేపు రిపోర్ట్ వస్తుంది. మరి కోవిడ్-19 కూడా తగ్గుముఖం పడడానికి విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నాడు. నెహెమ్యా కొరకే దయచేసి ప్రార్థించండి. ప్రభు సంపూర్ణమైనటువంటి మరి ఆరోగ్యం ఇచ్చినట్లు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మరి నెహెమ్యా కొరకే ప్రార్థన చేయండి. భాగ్యమ్మ పిల్లల కొరకు కూడా ప్రార్థనలు ఎత్తుపట్టుకోండి. అలాగూ అబ్రహాం లింకన్ గారి మరి సహోదరుడు ఐజాక్ మరి దినాల్లో ఆపరేషన్ చేయబడ్డారు. అది భయంకరమైన ఆపరేషన్ నుంచి ప్రభు తప్పించాడు. మరి ప్రభుకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం మరి దయచేయనట్లు ఆయన కొరకే దయచేసి ప్రార్థన చేయండి. తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీరు ప్రార్థన చేసే సమయంలో మీకు అందజేస్తారు. మీరు ఈ స్లిప్లో ఉండేవి కూడా మీరు ప్రార్థన చేయవచ్చు. ముఖ్యమైన విషయాల కొరకు చెబుతున్నాను. సంఘ విషయంలో మనం ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సంపూర్ణమైనటువంటి నెమ్మది, సమాధానం ఇచ్చి అందరూ ఐక్యపరచబడి మరి అందరూ సమాధానముతో మరి కలిసి పనిచేసేటువంటి పరిచర్య కొరకు ప్రభు ద్వారము తెరుచున్నట్లు ప్రార్థించండి. అలాంటి మరి సమాధానపరచబడని పరిచర్య మరి ద్వారా మరి మనకేమాత్రము సంఘానికి లాభం లేదు, ఉపయోగం లేదు అన్నటువంటి మాటను ఒత్తి పలుకుతూ ఇది పర్టిక్యులర్గా ఎలాగూ యాకోబు ప్రభు దగ్గరకు మరి జనరల్ లిస్టుతో వెళ్ళినట్లు వెళ్లకుండా ఒక్క అంశాల గురించి ఎలా ప్రార్థన చేశాడో దేవుని బిడ్డలైన మనమందరం కూడా మన గృహాల్లో ప్రభా సమాధానపూరితమైనటువంటి పరిచర్య మాత్రమే మా సంఘమునకు, ప్రజలకు, విశ్వాసులకు క్షేమం కలుగ చేస్తుంది కనుక ఒక అద్భుతమైన కృపను దయచేయము. ఇది 400 మందికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన ప్రశ్న అని యాకోబు ప్రార్థన వలె మన ప్రార్థన ఉండునుగాక. అలాగూ తక్కిన విషయాలు మరి మనమందరం మెరుగుదము. మరి సియోను కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూరండి. ఆయా స్థలాల్లో మరి సంతానం లేని వారి కొరకు, మరి గర్భిణీ స్త్రీల సుఖమైన ప్రసవం కొరకు, కొంతమంది వివాహాల కొరకై ఎదురు చూస్తున్నవారు, వృద్ధులు, చంటి బిడ్డలు, ఇవన్నీ మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయాలు 4-5 చెప్పాను. దాని కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థించేటప్పుడు ఈ అంశాలు కూడా మరి మీకు అందచేస్తారు. మీరు ప్రార్థన చేయవచ్చు. రండి మరి మనం ప్రార్థనకి వెళదాము. లైవ్ కొద్దిసేపు ఆఫ్ చేయబడుతుంది. తర్వాత సరిగా
మరి 10 నిమిషాలు తక్కువ 9 గంటలకు చివరి ప్రార్థన కొరకు మీరు వేచి ఉండండి. చివరి ప్రార్థన వరకు మాతో కూడా ప్రార్థనలో సహకరించండి. రండి, ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి ప్రార్థన చేస్తాం.
నీ కృపా సింహాసనం చెంత మరొకసారి సాగిలపడుతూ ఈ రాత్రి సంఘ ప్రార్థన కొరకై నీ ప్రియబడలుగా కొన్ని విషయాలు కొంతమందిగా ప్రార్థన చేయడానికి కృపనిచ్చారు. నీ అనాదికాల సంకల్పములు, ఉద్దేశములు నీ సంఘము పట్ల, నీ బిడ్డల పట్ల నీవు నెరవేర్చే దేవుడిగా మా లోటుపాట్లు, మా కొరతలు, మా యొక్క ప్రతి విధమైనటువంటి ప్రభా ఆధ్యాత్మిక పతనములు వీటన్నిటినీ క్షమిస్తూ మీరు సహిస్తూ ప్రభు మా జీవితంలో నీవు ఉద్దేశించినటువంటి ప్రతి తలంపు, ప్రతి ఆలోచన నెరవేర్చాలని ప్రభా నీవు మాకెంత సమీపంగా ఉంటూ మీ కృపను చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి మార్గమును బట్టి నీకు ఎంతో వందన స్తోత్రము చెల్లిస్తున్నాం. రాత్రి నూతన సంవత్సరం యొక్క నూతన మాసం యొక్క దినములు ఇంకా దొల్లుతూనే ఉండగా మరొకసారి మమ్మల్ని ప్రార్థన కొడుకులో ఆయత్తపరిచి మాకు జ్ఞాపకం చేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మరి యాకోబు ప్రార్థనలోని అనుభవాలను బట్టి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. యాకోబు భయముతో, భీతితో ప్రభు తన ప్రార్థన కూడుకున్నదిగా మరియు విడిపింపబడవలసినటువంటి తన మరి సహోదరుని యొక్క హస్తము నుండి, మరి తన యొక్క శత్రుత్వము నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నటువంటి ఇదేనా ప్రార్థన ఈరోజు మీ సేవకునిగా నేను, నాతో కలిసి మా ప్రియులు అనేక మంది అదే ప్రార్థన చేశారు. ఇది 400 మందికి సంబంధించినటువంటి ప్రశ్న, కుటుంబానికి సంబంధించిన ప్రశ్న. కుటుంబంలో సమాధానము, శాంతి, ఐక్యత, భద్రత, కాపుదల అవసరం. కుటుంబంలో శత్రుత్వానికి తావు లేదు, కుటుంబంలో అసమాధానానికి తావు లేదు. యాకోబు చేసిన ప్రార్థన మేము కూడా ప్రభా ఈ భయము నుండి, ఈ అసమాధాన పరిస్థితి నుండి, ప్రభా ఈ కలవరం నుండి తప్పించి ప్రభా మమ్మల్ని విడిపించు, నెమ్మది సమాధానము దయచి నీ దయను, నీ కృపను పాలించు అని ప్రార్థన చేస్తున్నాను. సియోను ప్రార్థన మందిరము, సియోను సంఘము నువ్వెంతగానో ప్రేమిస్తున్నటువంటి సంఘం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునని అనేక మందికి, అనేక సంఘములకు, అనేక ప్రజలకు ప్రభా చెప్పినటువంటి ఈ లేఖనము ప్రభా కొంతమంది ప్రభా మరి భౌతికంగా కూడా సియోనుకు వెళితే ఆశీర్వాదం, సియోనులో ఉంటే ఆశీర్వాదం అన్నటువంటి అనుభూతిని కూడా కలిగిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వాస్తవిక, అటువంటి ప్రభా నిజము, అటువంటి సత్యము అది యథార్థంగా జరగాలని మేము ఆశించినప్పుడు ప్రభా యాకోబు లాంటి ప్రార్థన మేము చేయవలసిన వారంగా ఉన్నామని మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నీ వాగ్దానాలను ఎత్తి పట్టుకుంటూ నువ్వు ఎలాగూ చెప్పావు కదా తండ్రి, ఎలాగో వాగ్దానం చేసావు కదా అన్నటువంటి యాకోబు లాంటి ప్రార్థన, అలాగూ ఈ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునే ద్వారా మమ్మల్ని మేము బలపరుచుకుంటూ మా నిరీక్షణకు ఆధారం దొరుకుతుంది. అంత మాత్రం కాకుండా మేము నీ వాగ్దానాల పట్ల ఎంత పట్టింపు కలిగిన వారం ఉన్నామన్నటువంటి ప్రభా మరి పరిస్థితి కూడా, అనుభవం కూడా అర్థమవుతుంది. అంత మాత్రం కాకుండా ప్రభా ఒకలాంటి ధైర్యము మాలో చోటు చేసుకుంటుందని కూడా యాకోబు ప్రార్థనలో మేము గమనించాం. యాకోబు తాను ముందుగా బయలుదేరాడు. దేని కొరకైతే భయపడుతున్నాడో, దేని కొరకైతే కలవరపడుతూ ఉన్నాడు, ఆ పరిస్థితిలో మొట్టమొదటి అడుగు వేశాడు. 7 మార్లు సాష్టాంగ నమస్కారము చేస్తూ ముందుకు వెళ్ళాడు. ప్రాముఖ్యమైన అంశం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. నీవు దీవించితే తప్ప నేను వెళ్ళనివ్వను అన్నాడు. ఈ అనుభవాలతో మమ్మల్ని సంధించినందుకే వంద స్తోత్రములు. అలాంటి అనుభవాలతో మేము ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని చేయం. రాత్రి ప్రభు మా సంఘమును కనుకరించి, మా సంఘమును దీవించి, సహోదరుల మధ్య ఐక్యతను, సమాధానం దయచి, శాంతి సమాధానంతో కూడినటువంటి పరిచర్య అనేక కుటుంబాలకు మేలు కలుగు చేస్తుంది, అనేక కుటుంబాలను కడుతోంది, అనేక కుటుంబాలకు నెమ్మది కలుగు చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని ప్రభా మేము ఎరిగి ప్రాధేయపడుతున్నాం. నీ సన్నిధిలో ప్రభా కనుకరించుము.
బాగులేని వారు, ఇబ్బందులు కొండ ఇక్కట్లు కొండ వెలుచున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు నెహెమ్యాను కరుణించము తండ్రి. షుగర్ లెవెల్స్ని ప్రభా నువ్వు కంట్రోల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మరి స్కానింగ్ తీసాడు ప్రభా, లీవర్ ఇన్ఫెక్షన్, మరి ఎటువంటి ప్రమాదమైన మరి పరిస్థితిని కనపరచకుండా ప్రభా క్షేమాన్ని విస్తరింపచి కోవిడ్-19ని ప్రభా తగ్గించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడికి నెమ్మది సమాధానం దయచి భాగ్యమ పిల్లలను దీవించి ఆస్వాదించు. అలాగే తన మీ దాసుడు ఐజాక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. భయంకరమైనటువంటి మరణాపాయ పరిస్థితుల్లో నుండి జరిగినటువంటి ఆపరేషన్లో నువ్వు కృప చూపించావు, స్వస్థపరిచయం తండ్రి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనేక మంది ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు రాగి విల్సన్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. మరణాపాయ పరిస్థితుల్లో ప్రభు ఒక అద్భుతమే చేశావు. మీ దాసునికి నూతన జీవం పోసావు. వందన స్తోత్రం చెల్లిస్తున్న సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచు. అలాగే అనేక మంది మా ప్రియులు, సియోనుకు చెందినవారు, సియోను కుటుంబీకులకు సంబంధించిన బంధుమిత్రాదులు అనేక మంది ప్రభా అనారోగ్యాల్లో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా సియోను కుటుంబాల్లో దాదాపు 80-85 లొకేషన్స్లో ప్రభా నివాసం చేస్తున్నారు. ఏ కుటుంబాన్ని మర్చిపోవద్దు తండ్రి, కృపను విస్తరింపచి. మా కుటుంబాల్లో అనేక మంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. కొంతమందికి వయసు పైబడుతుంది. యేసుక్రీస్తు నామం పేరిట మా బిడ్డల, ఆడబిడ్డల, మగబిడ్డల వివాహ విషయాలు నీవు జోక్యం చేసుకో ప్రభా. కొన్ని పరిస్థితులు ప్రభుని మెటీరియలైజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొంతమందికి ప్రభా దైవికమైనటువంటి విధానంలో మార్గాలు తెరువమని ప్రార్థన చేస్తున్నాం. ఇది జీవిత సమస్య, భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఎవరు కూడా నష్టపోకుండా ప్రభగతించిన ప్రభు దినములో మేము ధ్యానించినటువంటి వాక్య ప్రకారం ప్రభు సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవరు, అది కష్టం, కలిసి జీవించలేరు, అది ప్రమాదకరం. సమ్మతి కుదరాలి, సున్నతి రావాలి. ఆ సున్నతే మారు మనసు రక్షణ. గనక దేవుని కుమారులు, దేవుని కుమార్తెలనే, దేవుని కుమారుల్ని క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారిని వివాహం ఆడాలి. నరుల కుమార్తెలతో, నరుల కుమారులతో పొత్తు కుదుర్చుకొని ఆ పరిస్థితి నుంచి తప్పించము తండ్రి. నువ్వు మార్గం తిరగకపోతే మాకు దిక్కెవరు తండ్రి. నిబడలైన వారికి అవసరమైన సరి అయినటువంటి ప్రభా వివాహ మార్గాలను నీవు తెరవమని ప్రార్థన చేస్తున్నావు. సంతానం లేని వారికి సంతానం దయచి, గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థించి సుఖమైన ప్రసవం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు అనేక మంది వారి వారి బాధ్యతలు, ఉద్యోగాలు ప్రభా ఈ కరోనా వైరస్ ఉద్రిక్తతలో ప్రభా వారి వారి డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రభా, మరి ప్రభా స్కూల్స్ టీచర్స్గా పనిచేస్తున్నారు, హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ ప్రభా, ఇలాగ నానా రకములైనటువంటి మీడియా మరియు ప్రభా తండ్రి వివిధ రకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ప్రభా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీస్, జైల్స్లో ఉండబడినటువంటి వారు కరుణించు తండ్రి. కృపను విస్తరింపచేయం. చిన్నబిడ్డ సాత్విక ఆరోగ్యంగా లేడం వింటున్నాం. కృపను విస్తరింపచేయం, బాగు చేయం. మా సోదరు సమాధానముకు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయం. ఎలాగో తండ్రి అనేక విషయాల కొరకే మేము ప్రార్థించబద్ధమై ఉన్నాం. ఎవరిని మర్చిపోని దేవుడు అని సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ నీ కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. 14వ తారీఖున ఊట్కూరులోను, 15వ తారీఖున నెడుబ్రోలోను బాప్తిస్మాల పరిచయ కొరకే ఎవరైనా సియోను నుండి ప్రభా సిద్ధపరచబడగలిగితే ప్రభా మరి ఆ స్థలాల్లో ప్రభా బాప్టిజం కొరకై ఆయత్తపరచబడినట్లు కూడా దయచేయం. సియోనులో బాప్టిజాలు ఇచ్చే విషయం కూడా మీరు సంపూర్ణమైనటువంటి నెమ్మది దయచేసి ప్రభా మీరు ఒక మంచి ఆలోచన మీరు మాకు దయచేయం. మీ ఆలోచన లేది, మీ తలంపు లేది, మా ప్రార్థనలో కూడా మరి జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవస్థ ఉందన్నటువంటి విషయాన్ని ప్రభా యాకోబు ప్రార్థనలో ప్రార్థన చేస్తూ మరి నీ వివేకాన్ని కలిగి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగాడు. అలాంటి మెలకువ నిబిడలైన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ వారమంతటి పరిచయ కొరకే సిద్ధం చేయము తండ్రి. సియోను అనుబంధ సంఘాలు, సేవకులు, విశ్వాసులు వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాము. కృపను విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలందరూ సహోదరులు, సహోదరులు ప్రభా మీ కృపకు అప్పగించుకుంటున్నాం.
ఏ కుటుంబంలో ఏ అవస్థలు ఉన్నాయో ప్రభా నీవు పరిష్కరించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకంగా ఆశ కలిగి ప్రార్థనకు వచ్చినటువంటి ఎన్ని బిడ్డలు వారి యొక్క ప్రతి ఆశను నెరవేర్చి, ప్రతి అనారోగ్యం బాగు చేసి, ప్రతి పరిస్థితిని చక్క చేసి, వారి హృదయంలో ఉండబడినటువంటి ప్రతి భారమును తొలగించి క్షేమం విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగన మీ దాసు రవి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఉద్యోగ సంబంధమైనటువంటి కొన్ని మార్పులలో ప్రభా మరి మీ చిత్తాన్ని సిద్ధింపచేసి ప్రభా మీ దాసునికి మీ కృపను విస్తరింపచే కుటుంబాన్ని దీవించు. అలాగే తండ్రి తక్కిన బిడ్డలైన వారందరినీ ఇక్కడ కనుకరించుకుంటున్నాం ప్రభా. మీ దాసు రిజల్ గారు సదరుతమ బిడ్డలను దీవించము తండ్రి, ఆరోగ్యంతో ఉంచు. జోసెఫ్ అనిత బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్న కృపను విస్తరింపచేయం. మీ దాసులు డేవిడ్ క్రిస్టియన్ సహోదరు కొరకే అందరి స్తోత్రం. కుమారుడు కుమార్తె వారి కుటుంబాలను దీవించు. మీ దాసులు శ్యామ్స్ మరి ప్రభా శ్యామ్సుందర కొరకు ప్రార్థన చేస్తున్నాం. శ్యాంబాబు కొరకే సహోదరి సలోమి మంచి ఆరోగ్యం దయచు, కుటుంబాన్ని దీవించు. మరి ప్రభా స్థలంలో ప్రభు కృష్ణబాబు కాలనీలో నూతన పరిచర్య ఒక వినూత్నమైనటువంటి మరి కార్యాన్ని జరిగించము తండ్రి. మీ చిత్తమైతే ప్రభా 19వ తారీఖున కృష్ణబాబు కాలనీలో ప్రభా కలిగి ఉండవలసినటువంటి ప్రత్యేకమైన ప్రేమ విందు కొడుకు కొరకై మీరు ఆయత్తపరచు. రాబోయే దినాల్లో సేవకుల కొడుకు కూడా కలిగి ఉండాలని ఆశ కలిగి ఉంటుండగా మీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఇంకా ఎవరెవరు నిబిడలు ప్రభా ఈ స్థలంలో ప్రార్థన కొరకు ఏకీభవిస్తున్న మీ దాసు గ్యాబ్రియల్ అనిత కొరకే ప్రార్థన బిడ్డలను దీవించి ఆశ్రయించు ప్రభా. అలాగూ జాషువా కొరకే ప్రార్థిస్తున్నాం. యవన దశలో నీ కాడి మొయటకు నీ కృపను విస్తరింపచేయము. అలాగే తండ్రి మీ కృపను దయను పాలించమని ప్రార్థన చేస్తున్నాం. మా సోదరి రమణి కొరకే ప్రార్థన చేస్తున్నాం. కావేరి నాది కొరకే ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు మీ దాసుని బిడ్డ మీ అత్యంతమైన కృపను విస్తరింపచేసి ప్రభా మరి నీ యొక్క ఆశీర్వాదముల పరంపర కుటుంబం పైన కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. కావేరి భవిష్యత్ కొరకై నీ ద్వారము తెరవమని ప్రార్థన చేస్తున్నాం. శాలేం కొరకై ప్రార్థన చేస్తున్నాం. దేబోరా కొరకై కృపను విస్తరింపచేయి ప్రభా. నీ యొక్క వాగ్దానములు స్థిరపరిచి బిడ్డలను దీవించు. అలాగే మా సహోదరులు ఎవరెవరు ఈ స్థలంలో కూర్చుని ఉన్నారు ప్రభా, ప్రతి సహోదరి ఎవరిని మర్చిపోవద్దు తండ్రి. నీ కృపను పాలించి దయను పాలించమని ప్రార్థన చేస్తున్నాం. ఇన్మేట్స్ అందరినీ కరుణించు తండ్రి. నీ కృపావర్షము ఒక్కొక్క బిడ్డ పైన కుమరించి నడిపించు. ఈ రాత్రి మా గృహాలకు వెళుతున్నాము. నెమ్మది విశ్రాంతి దయచేయము తండ్రి. తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ కృపా సింహాసనము చెంత ప్రభా మేము యోగ్యులుగా నీకు కనబడినట్టు మరి నీ యొక్క కాపుదల కింద నీ భద్రత కింద ఉంచి ప్రభా మీ యొక్క మార్గములో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ మీ కృప మీ క్షేమము మా వెంట వచ్చినట్లు ప్రభా ఎన్నటికీ మా నేత్రములు విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచినటువంటి కన్నులు మాకు దయచేయమని ప్రియ బిడ్డలందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దీవెన నామం పేరిట విశ్వాసంతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుకు తండ్రి మహిమెదుట నిర్దోషులుగా నిలబెట్టుకు శక్తిగల మన దేవునికి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడును ఎలవేళలకును కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.